శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించే పవిత్ర సమయం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి పూజ ఎంత ముఖ్యమో కలశ స్థాపన మరియు 9 ముడుల తోరం అంతకంటే ముఖ్యం. కలశాన్ని సరిగ్గా బిగించకపోతే లేదా తోరం ముడులు కట్టేటప్పుడు చిన్న తప్పు చేసినా పూజ పరిపూర్ణం కాదు అంటారు. అసలు కలశం లోపల ఏ వస్తువులు వేయాలి, లక్ష్మీదేవి రూపును కలశానికి ఎలా బిగించాలి, ఆ 9 ముడుల తోరం వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యం ఏంటి, ఈ విషయాలన్నీ వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అమ్మవారి కలశాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. మొదటగా పీఠం మరియు బియ్యం. పూజా మందిరంలో ఒక పీఠం పరిచి దానిపై తమలపాకు లేదా బియ్యం పిండితో అష్టదళ పద్మం వేయండి. దానిపై ఒక పళ్ళెంలో బియ్యాన్ని నింపండి. కలశ పాత్ర. బియ్యంపై రాగి, వెండి లేదా ఇత్తడి చెంబును ఉంచండి. చెంబుకు బయట వైపు 5 చోట్ల పసుపు, కుంకుమ బొట్టు పెట్టండి. కలశంలో వేయవలసిన దైవిక వస్తువులు. కలశంలో 3/4 వంతు వరకు పవిత్రమైన నీటిని నింపాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, 1 రూపాయి నాణెం, పచ్చకర్పూరం, యాలకులు, జాజికాయ మరియు ఒక బంగారు లేదా వెండి వస్తువు వేయాలి. ఇవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ధనాకర్షణ వస్తువులు. మామిడాకులు, కొబ్బరికాయ అమర్చడం. కలశం చుట్టూ 5 లేదా 9 ఆకులను అమర్చండి. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పీచు పైకి ఉండేలా కలశంపై ఉంచాలి. కొబ్బరికాయ ఊడిపోకుండా వెనుక భాగంలో బ్లౌజ్ పీస్ను శుభ్రంగా అమర్చి అమ్మవారి ముఖాన్ని దారంతో గట్టిగా బిగించాలి. 9 ముడుల తోరం ప్రాముఖ్యత. వరలక్ష్మి పూజలో అత్యంత శక్తివంతమైనది తోర పూజ. 9 దారపు పొరలతో తయారు చేసి 9 ముడులు వేసిన దారాన్ని నవగ్రంథి తోరం అంటారు. ఈ 9 ముడులు ఎందుకు వేయాలి? ఈ 9 ముడులు నవశక్తులకు మరియు నవగ్రహ అనుగ్రహానికి సంకేతం. ప్రతి ముడి వేసేటప్పుడు అమ్మవారి ఒక్కో దివ్య నామాన్ని స్మరిస్తూ పూజించాలి. మొదటి ముడి ఓం కమలాయై నమః, రెండవ ముడి ఓం రమాయై నమః, మూడవ ముడి ఓం లోకమాత్రే నమః, నాలుగవ ముడి ఓం విశ్వ సౌఖ్యదాయిన్యై నమః, ఐదవ ముడి ఓం మహాలక్ష్మ్యై నమః, ఆరవ ముడి ఓం క్షీరాది తనయాయై నమః, ఏడవ ముడి ఓం విశ్వ సాక్షిణ్యై నమః, ఎనిమిదవ ముడి ఓం చంద్ర సహోదర్యై నమః, 9వ ముడి ఓం హరివల్లభాయై నమః. పూజ ముగిసిన తరువాత ఈ తోరాన్ని ఇంట్లోని ముత్తైదువులకు పూజ చేసిన స్త్రీ తమ కుడి చేతికి ధరించాలి. ఇది నవగ్రహ దోషాలను నివారించి దీర్ఘ సౌభాగ్యాన్ని ఇస్తుంది. కలశ పూజలో గుర్తుంచుకోవాల్సిన 2 చిన్న విషయాలు. మొదటగా కలశం పూజ పూర్తయ్యే వరకు కదలకుండా స్థిరంగా ఉండాలి. రెండవది, పూజ ముగిసిన మరుసటి రోజు కలశంలోని నీటిని ఇల్లంతా చల్లి మిగతా నీటిని తులసి లేదా పూల మొక్కల్లో పొయ్యాలి. విన్నారు కదా, ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ విధమైన నిష్ఠతో వరలక్ష్మి వ్రతం ఆచరించి ఆ వరలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. వరలక్ష్మి పూజ చేసుకునే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన చాంటింగ్ హబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు.